హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ నాట్ యజ్ఞ ఛానల్ మీ ముందుకు వస్తుంది మరో వీడియోతో. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము అంటే బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాము. చూసినట్టయితే చాలా వర్షం అయితే చాలా కురుస్తుందండి. నిజంగా ఈ సమ్మర్లో వర్షాలు ఏంటో అర్థం కాదు. ఎండాకాలం అయిపో ముందుకే వర్షాలు వచ్చేసినాయి. ఇవి కొట్టుమన్నప్పుడు కొట్టే, అవసరం ఉన్నప్పుడు అయితే కొడితే, నిజంగా మనకు అర్జెంట్ ఏదైనా ఉన్నప్పుడైతే వర్షం కొడితే ఎట్లా అనిపిస్తుంది, రమ్మన్నప్పుడు రావు, పొమ్మన్నప్పుడు పోవు అన్నట్టు. నిజంగా ఈ వర్షం అయితే నిజంగా నాకు అనిపించింది, ఏంది తల్లి ఇప్పుడు వస్తున్న వర్షం, కొద్దిసేపు అయినాక రావచ్చు కదా, మా పని అయిపోయినాక రావచ్చు కదా, ఇట్లా ఎంతమంది అనుకున్నది చెప్పండి. నిజంగా నేను అప్పుడు ఆ టైంలో అయితే అలాగే అనుకున్నా. ఎందుకంటే భయం అనిపించిందండి. ఫస్ట్ ఆ వర్షంలో ట్రావెల్ చేస్తుంటే చాలా భయం వేసింది నిజంగా. ఎందుకంటే అందులో బైక్ మీద ఉరుముతుంది వర్షం, వెళ్తూ ఉంటే చాలా వర్షం అండి నిజంగా. అది కూడా అంటే ముఖం మీద కొట్టినట్టు అంటే ఇట్లా చినుకులు స్టార్ట్ అయినాయి, వర్షం స్టార్ట్ అయింది. సో కొంత దూరం అయితే అలా ట్రావెల్ చేసినాం వర్షంలో. సో నిజంగానంటే మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, వర్షంలో అయితే అస్సలు ట్రావెల్ చేయకండి. నిజంగా దయచేసి వర్షంలో ట్రావెల్ చేయకండి. నిజంగా నేను బైక్ ఎక్కినాక అనుకున్నా, అంటే మేము వెళ్దాం అనుకున్నప్పుడు అయితే వర్షం తగ్గినాకనే వెళ్ళినాము. మిడిల్గా స్టార్ట్ అయ్యి ట్రావెల్ చేసినాక అయితే వర్షం స్టార్ట్ అయిందండి నిజంగా. అప్పుడు అనిపించింది అబ్బా అనవసరంగా ఎందుకంటే మేము ముందుకి ట్రావెల్ చేసిన కొద్దీ ముందు వచ్చే బస్సెస్ కనిపించట్లేదు, మళ్ళీ మెయిన్ రోడ్ హైవే, ఏంట్రా బాబు అని అయితే అనుకున్నా నిజంగా. బస్సెస్ కనిపించవు, ఈయన ఫాస్ట్గా. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అసలు ఏమవుతుందిలే అనిపిస్తుంది. మనం వెనక కూర్చున్న వాళ్ళకైతే నిజంగా ఎంత భయం వేసిందంటే, నాకైతే చాలా భయం వేసిందండి. గట్టిగా ఏమని అంటాడేమో డ్రైవింగ్లో అనేసి అయితే డిస్టర్బ్ చేయలేదు. నిజంగా డ్రైవింగ్ చేసినప్పుడు అయితే ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని అనుకుంటాను నేనైతే. సో అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. అప్పటికి మెల్లిగా అని అంటూనే ఉన్నా. ఫుల్ వర్షము, అదే బస్సెస్ ఇట్లా ఆటో ఇటు వెళ్తుంటే ఇది చాలా భయమైంది, ఎట్లా వెళ్తామో ఇంటికి అన్నట్టు. సో ఆ విధంగా అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే కొంచెం దూరం అయిపోయాక వర్షం అయితే ఆగిపోయింది, రిలాక్స్ అనిపించింది. ఇక కొంచెం ఎప్పుడైతే వర్షం ఆగిపోయిందో అక్కడ నుంచి అయితే రిలాక్స్ వెళ్ళిపోయినాము. మంచి నేచర్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, సో నేచర్ అయితే ఆస్వాదించుకైతే వెళ్ళిపోయినాము. కానీ వర్షాలండి నిజంగా రమ్మన్నప్పుడు రావు, పొమ్మన్నప్పుడు పోవు అన్నట్టు. అదేదో త్రిష